బత్తిన లక్ష్మణ్ శేఖరు, ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఏదైతే గత కొంతకాలంగా కోవూరు నియోజకవర్గ పరిధిలోని కోవూరు మండలం గంగవరం పంచాయతీ రామచంద్రాపురం గిరిజన కాలనీలో వరలక్ష్మి డీజే కోలాటం అనేటువంటి ఒక సంస్థ నడుస్తుంది. ఈ సంస్థ చేసే పనులు ఏంటంటే చిన్నపిల్లలు అనేటువంటి చూడండి, చిన్నపిల్లలు మైనర్ గిరిజన పిల్లలను సేకరించి వాళ్ళకి రకరకాల తాయిలాలు చూపించి ఆ తాయిలాలకు వాళ్ళని ఆకట్టించుకొని వాళ్ళ చేత డీజే కోలాటాలు చేస్తున్నటువంటి వాస్తవం తెలిసిందే. నేను చెప్పడం కాదు, మీరు యూట్యూబ్లోకి వెళ్తే మైనర్ పిల్లల చేత ఎలా చేస్తుందో నగ్న సత్యం అది యూట్యూబ్లో వస్తుంది. కాబట్టి ఈరోజు దాని మీద స్పందించి ఆంధ్రప్రదేశ్ యానాదుల సంక్షేమ సంఘం తరఫున జిల్లా గౌరవ కలెక్టర్ గారికి రికమెండేషన్ చేశాం. కలెక్టర్ గారు స్పందించి మన క్రైమ్ సిఐ గారికి రాశారు, అలాగే DTW నెల్లూరు గారికి రాశారు. ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే వీళ్ళు ఆకతాయి పిల్లలు, చదువుకునే బిడ్డలు, ఇప్పుడిప్పుడే మా యానాదులు బడిముఖం పడుతున్నారు. ఇలాంటి బడిముఖం పట్టేటువంటి టైంలో అలాంటి ఆకతాయిల చేత రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఆ బిడ్డలు చదువు లేకుండా చేయడం చాలా దుర్మార్గం అండి. ఇకనైనా కూడా యావత్ ప్రజానీకం అందరూ జిల్లా అధికారులు కూడా స్పందించి ఆ డీజే డ్యాన్స్లు ఆపించాలి. అలానే ఆ పిల్లలు మళ్ళీ బడిలో పోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నాను. ఇందులో భాగంగానే ఈ నెల 6వ తేదీ ఒక రాగి సుబ్రహ్మణ్యం అనేటువంటి అబ్బాయి, అలాగే తలారి పల్లవి అనేటువంటి అమ్మాయికి 23 ఏళ్ళు, అబ్బాయికి వచ్చేసి 16 ఏళ్ళు, వీళ్ళిద్దరూ కలిసిపోవడం జరిగింది. ఆ సందర్భంగా కూడా అనేక గొడవలు గ్రామంలో జరిగాయి. అయినా వాళ్ళు ఎక్కడ ట్రేస్ కాబోయేతాలకే వాళ్ళ నాన్నని రాగి సుబ్రహ్మణ్యాన్ని గత 2 రోజుల క్రితం కిడ్నాప్ చేసి కావలి అడవిలో పెట్టి దుర్మార్గంగా కొట్టి తెల్లవారి లాడ్జిలో బంధించాలని తీసుకెళ్తే ఆయన తప్పించుకొని అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చారు. ఈ విషయం కూడా గౌరవ కోవూరు పోలీసు వారికి తెలిపాం. దాని మీద కూడా 4 సెక్షన్ పెట్టి కూడా కేసులు నమోదు అయినాయి. అయినా కూడా వినకుండా నిన్న రాత్రి మళ్ళీ ఒక 20 మంది వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడం జరిగింది. అలానే ఒక హుకుం జారీ చేశారు. ఏంటంటే అది నిన్న రాత్రి 6:30-7 గంటలప్పుడు నూనె కుండ పెట్టి దేవాలయం దగ్గరకు వచ్చి ప్రమాణం చేయాలి మీరు అనేటువంటి హుకుం కూడా జారీ చేశారు. మేము కోరుకుంటున్నాం సార్, యావత్ జిల్లా యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం, ఇలాంటి అమాయకులు అబద్ధాలు చెప్పేటువంటి అనాథలు మా వాళ్ళు కాదు, దాచిపెట్టేటువంటి నేచర్ అసలు మాకు లేదు. అయినా వాళ్ళు టార్చర్ తట్టుకోలేక మా వాళ్ళు రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి జిల్లా యంత్రాంగం అంతా కూడా పరిశీలించి మీకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యావత్ జిల్లా యంత్రాంగానికి చేతులెక్కి జోడించి నమస్కారాలు చేసుకుంటున్నాను. చెప్తావా? మైనర్ అబ్బాయి రాగి సుబ్రహ్మణ్యం, ఒక మేజర్ అమ్మాయి అంటే B.Pharmacy ఫైనల్ ఇయర్, తలారి పల్లవి అంటే వరలక్ష్మి వాళ్ళ పాప, వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోతే అన్ని విధాలు ఎతికినా కూడా దొరకపోయినా కూడా ఈ అబ్బాయిని మన రాగి రవి అనేటువంటి అబ్బాయిని గత 2 రోజుల క్రితం కిడ్నాప్ చేసి అడవిలో పెట్టి కొట్టి ఆ తర్వాత లాడ్జిలో బంధించగా ఆయన తప్పించుకొని వచ్చాడు. ఇట్లా అనేకమైనటువంటి రకరకాల హింసలు పెడుతున్నటువంటి తలారి వరలక్ష్మి కోలాటం ట్రూప్ వాళ్ళు ఇక నుంచైనా తెలుసుకొని మానాలని, మా చిన్నపిల్లలను బళ్ళకు పంపించాలని ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి రికమెండేషన్ చేయడం అయింది. స్పందించిన సారు మన క్రైమ్ సిఐ సాంబశివరావు గారికి ఎండాస్ చేశారు, అలాగే DTW గారికి కూడా ఎండాస్ చేశారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులని, సార్ మా యానాదులు ఇప్పుడిప్పుడే బడిముఖం పట్టారు. ఈ బడిముఖం పట్టిన క్రమంలో ఇలాంటి తాయిలాలు చూపించి వాళ్ళకి థమ్సప్లని అయ్యని ఇవన్నీ చూపించి ఆ పిల్లల్ని కాస్త ఇలాంటి ఆకతాయి మొక్కలు డీజే డ్యాన్స్ కోలాటం వేయడం సార్. యానాది పిల్లల చేత, చిన్నపిల్లల చేత డీజే డ్యాన్స్ కోలాటం వేయించడం ఎంత అన్యాయం సార్. వాళ్ళేమో ₹1,00,000 ప్రోగ్రామ్కి, ₹60,000 ప్రోగ్రామ్కి, ₹90,000 ప్రోగ్రామ్ తీసుకుంటున్నారు. ఈ బిడ్డలకు మాత్రం 2 ప్రోగ్రాలు చేస్తే కేవలం 400-500 ఇస్తున్నారు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, మాకు ఆ డబ్బులు వద్దు, ఆ డీజే కోలాటం వద్దు, మా పిల్లల్ని మేము చదివించాలని కోరుకుంటున్నాం. దయచేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్పందించి ఆ బిడ్డలను మళ్ళా స్కూళ్ళలో చేర్పించాలని చెప్పేసి మేము మా తరఫున కోరుకుంటున్నాం సార్. ఎంతమంది మొత్తం పిల్లలు? మొత్తం 12 మంది సార్. ఏ క్లాసులు? 4, 5, 6, 7, 9 ఆ డేటా కూడా మీకు ఇస్తాం. కూడా రాయదు, ఉదయం కూడా ఫోన్ చేశాను. ఎట్లాంటి భయం ఆయనకి, జ్వరం అంటాడు, హాస్పిటల్ అంటాడు. మొన్న అయితే రామాలయం చర్చలు కొట్టుకొని మా వాళ్ళు జైల్లో పెట్టారు అన్యాయంగా. దానికి కూడా చెప్పాను, దానికి కూడా రాలా. మీరుమా
మాట్లాడదు